మీరు పప్పు వండినప్పుడు అందులో ఒక చిటికెడు ఇంగువ వేస్తే, ఈ ఇంగువ అనేది పప్పులో ఉన్న కాంప్లెక్స్ కార్బ్స్‌ని బ్రేక్ డౌన్ చేసి దీన్ని ఈజిలీ డైజెస్ట్ చేస్తుంది. ఇంకా మీకు గ్యాస్ ఫార్మ్ అవ్వకుండా కూడా ఆపుతుంది. మీరు వంట చేసినప్పుడు ఆవాలు ఇంకా జీలకర్రని హాట్ ఆయిల్‌లో కాసేపు క్రాక్ అవ్వనిస్తే, ఇందులో నుంచి కొన్ని ఎసెన్షియల్ ఆయిల్స్ అనేవి రిలీజ్ అవుతాయి. లైక్ థైమాల్. ఇవి మీ బాడీలో డైజెషన్‌ని సపోర్ట్ చేయడమే కాకుండా, యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్‌ని కూడా కలిగి ఉంటాయి. మీరు పప్పు తినేటప్పుడు అందులో ఒక చిన్న సైజ్ లెమన్ స్క్వీజ్ చేసుకుంటే, ఈ లెమన్‌లో ఉన్న వైటమిన్ సి మీ పప్పులో ఉన్న ఐరన్ అబ్జార్ప్షన్ 300% బూస్ట్ చేస్తుంది. మీరు మీ ఇడ్లీ బ్యాటర్‌ని నార్మల్‌గా ఫెర్మెంట్ చేసే టైం కన్నా ఇంకొంచెం ఎక్కువ టైం ఫెర్మెంట్ చేస్తే, ఇందులో బి విటమిన్స్ ఇంకా ఫోలేట్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. ఇవి యాంటీ న్యూట్రియంట్స్‌ని తగ్గించడంతో పాటు, మీ బాడీలో న్యూట్రియంట్ అబ్జార్ప్షన్‌ని కూడా ఇంక్రీజ్ చేసి మీ గట్ హెల్త్‌ని ఇంప్రూవ్ చేస్తాయి. సో, మరిన్ని మంచి హెల్త్ టిప్స్ కోసం నన్ను ఇప్పుడే ఫాలో అవ్వండి.